సో హాయ్ అండి, వెల్కమ్ టు నా ఎంటర్టైన్మెంట్. మనమైతే చూసారు కదా, బాలాపూర్ గణనాథుని దగ్గర ఉన్నామన్నమాట. సో ఈసారి బాలాపూర్ గణనాథుని వద్ద మన భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి ఆలయం మాదిరి ఇక్కడ సెట్ వేయడం జరిగింది. సెట్ అంతా కూడా ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. అండ్ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. సో శ్రీవారి పాదాలని దర్శించుకున్న తర్వాత మనం మండపానికి అయితే ఎంట్రీ అవుతాం. ఎంట్రీ పాయింట్కి లెఫ్ట్ సైడ్లో అయితే మనకు గరుడ మహారాజు అయితే దర్శనమిస్తారు. సో ఇక్కడ నుంచి అయితే మనం మండపానికి ఎంట్రీ అవుతాము. చూడండి, ఇదంతా కూడా పూలతోటి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఓవరాల్ స్వర్ణగిరి సెట్ ఒక ఫ్రంట్ వ్యూ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సెట్ డిజైన్ చేయడానికి చాలా అమౌంట్ అయితే ఖర్చు చేశారు. సో చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు అనంత పద్మస్వామి, లక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ సెట్ అంతా కూడా ఫైబర్ యూజ్ చేసి సెట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికి అయితే మనం మండపానికి అయితే ఎంట్రీ అవుతున్నాము. లోపల కూడా చాలా అద్భుతమైన డిజైన్తో మనకు బాలాపూర్ గణనాథుడు మనకు దర్శనమిస్తారు. ప్రతి ఏడులాగే ఈసారి కూడా మండపాన్ని చాలా అద్భుతంగా డిఫరెంట్ లైట్లతోటి మనం ఇక్కడ డిజైన్ చేయడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఎగ్జిట్ పాయింట్. బాలాపూర్ గణనాథునికి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బాలాపూర్ గణనాథునికి సంబంధించి ఓవరాల్ వ్యూ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీకు ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.